మండపేటలో మీ ఓటమిని ఎవరు ఊహించలేదండి. ఓకే, టీడీపీ అభ్యర్థి ఫస్ట్లో సంశయం వ్యక్తం చేశాడు. అతను నేను పోటీ చేయను, నా దగ్గర డబ్బులు కూడా లేవన్న పరిస్థితి. పత్రికలు కూడా ఎక్కిన ఓపెన్గా మాట్లాడాడు అతను. తర్వాత కొన్ని కారణాల వల్ల చంద్రబాబు గారు నన్నే పోటీ చేయబోతున్నారంటూ నామినేట్ చేయడం జరిగింది. ఇంక ఏదైనా త్రిమూర్తులు గారి గెలుపు ఖాయం అనుకున్న సమయంలో ఒక పుకారు కూడా వచ్చింది, ఎంతవరకు నిజమో తెలియదు. ఓటర్కి డబ్బులు పంచే విషయంలో మీరిద్దరూ ఒక మాట అనుకుని పంచిపెట్టారు 1500 చెప్తున్నాను, నిజమేనండి అది? అంటే అతను ఎలాగో ఓటమి ఫిక్స్ అయిపోయి మీతో రాజీ పడిపోయాడు అంటున్నారు. ఇప్పుడు అవునని కానీ కాదని కానీ నేను సమాధానం చెప్పలేను అట్లకి. ఎందుకంటే ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, ప్రజల్లో నేను 35 సంవత్సరాలు అయింది రాజకీయాల్లోకి వచ్చి. 36 సంవత్సరాలు, 32 సంవత్సరాలు, 33 సంవత్సరాలు అయింది. నేను అనేక ఎన్నికల్లో పోటీ చేశాను. ఎప్పుడూ చేయలేనటువంటి విధంగా మేము ఎలక్షన్ చేస్తాం. ప్రజల నుంచి స్పందన కూడా ఆ రకంగానే ఉంది. ఎందుకు ఓటమి జరిగింది అనేటువంటిది ఓడిపోయిన తర్వాత ఎలా ఏం చెప్పినా తప్పుగా ఉంటుంది మనకి. ఓటమి గురించి మనం ఏ విశ్లేషణ చేసినా అది ప్రజలు హేళన చేసేలాగా ఉంటుంది తప్పితే అది వాస్తవంగా ఉండదు. కానీ నేను ఏ విధంగా 5 సంవత్సరాలు మెండపేటలో 4 సంవత్సరాలు పనిచేశాను, ప్రజలకు ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాల్లో కానీ వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో కానీ ఏ విధంగా పనిచేశాను అనేటువంటిది ఎప్పుడూ మెండపేటలో జరగలేనటువంటి విధంగా ఎన్నికలు ఆ ప్రచారం కానీ ఆ జనం వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే అభిమానం కావచ్చు, నా మీద ఉండే వ్యక్తిగతంగా ఉండే అభిమానం కావచ్చు, మీరు చెప్పినట్టు 100% నేను గెలుస్తాననేటువంటి విధంగానే ఎలక్షన్ జరిగింది. సరే, ఇప్పుడు ఫలితాల గురించి మనం ఇప్పుడు విశ్లేషించుకున్నాం కదా, ఎందుకు జరిగింది ఏంటి అనేది. ఇప్పుడు వైసీపీలో కాపుల పరిస్థితి ఏంటి చెప్పండి. అంటే అంబట రాంబాబు అరెస్ట్ని కాపు జాతి మీద జరిగినటువంటి అవమానంగా జగన్మోహన్ రెడ్డి చిత్రీకరించారు అనుకుందాం కాసేపు. ఆ మీమాంసలో మీరు శాసన మండలిలో మీ రోల్ చాలా అద్భుతమైన రోల్. గొంతు చించుకుని కూటమిని అనేక సార్లు ఇరకటంలో పెట్టేశారు మీరు. దీనివల్ల ఏంటి లాభం? జగన్ గారు ఆ స్థాయిలో మిమ్మల్ని గుర్తిస్తారని మీరు అనుకుంటున్నారా? అంటే జగన్ గారు గుర్తిస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గుర్తిస్తారా, ఇంకొకళ్ళు గుర్తిస్తారా అనేటువంటిది కాదు. ఓ బాధ్యత గల వ్యక్తిగా అది సమాజం పట్ల నాకుండే బాధ్యత కావచ్చు, లేకపోతే పార్టీ పట్ల నాకు ఉండేటువంటి బాధ్యత కావచ్చు, నా సామాజిక వర్గం పట్ల నాకు ఉండేటువంటి బాధ్యత కావచ్చు. ఆ బాధ్యతను ఖచ్చితంగా ఆ సందర్భం వచ్చినప్పుడు అక్కడ పార్టీకి ఇబ్బంది జరిగినా, సమాజానికి ఇబ్బంది జరిగినా, నా సామాజిక వర్గానికి ఇబ్బంది జరిగినా పార్టీలకు అత్యంతంగా స్పందించడం అనేటువంటిది అది నా సర్వసాధారణం అనేటువంటి నాకు ఉండేటువంటి సహజమైనటువంటి నైజం నాది. అది ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుంది నాది. అంటే రాంబాబు గారిని ఎందుకు, అంటే కాపు కులానికి రాంబాబు గారిని ఎందుకు ఫోకస్ చేస్తున్నారు జగన్? మీరున్నారు 2012లో మీ గెలుపు రికార్డు నాకు తెలుసు. అది మిమ్మల్ని కాపు టైగర్ అని చెప్పేసి కూడా మీరు ఇక్కడే కాదు, ఏ గుంటూరు ఎక్కడికి వెళ్తే మీకు దండలేసా మా కాపు టైగర్ వచ్చాడు అనే పరిస్థితి. ఇప్పుడు ఆ క్రేజ్ తగ్గిపోయిందండి మీకు? ఇప్పుడు లేదా? అంటే మిమ్మల్ని రాంబాబు గారు అధిగమించేశారా? అలాగా పోల్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికి ఉండేటువంటి సార్, మండపేట నియోజకవర్గంలో మేము నిత్యం పేపర్లో చదువుతున్నాం, టీవీలో చూస్తూ ఉన్నాం. ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, కూటమి నాయకులు దౌర్జన్యాలు, దుర్మార్గాలు చాలా పేటరేకిపోతున్నారు అనేది మాకు వస్తున్నటువంటి కామన్ మ్యాన్ మాకు చేస్తున్న ఫిర్యాదు, పత్రికలో చదువుతున్న వార్తలు. మీరు అక్కడ ఒక ప్రతిపక్ష నాయకుడు, ఆ మండపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్, మీరు ఏం చేయబోతున్నారు ఆ విషయంలో? ముఖ్యంగా అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన సామాన్యుడికి అందుబాటులో ఉండడు, పిలిస్తే పలకడం, చిరాకు పడతాడట. నాకు అది విషయం కూడా తెలిసింది, ఫోన్ కూడా లిఫ్ట్ చేయరట. అది ఎలా? ఒక ప్రతిపక్ష నాయకుడు మీరు ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా ఏళ్ళ దోపిడీని ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెడుతున్నాం. ప్రభుత్వం దున్నపోత మీద నీళ్ళు కురిసినట్టు ఉంది. ఒక మెండపేటలోనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అందరూ ఇదే పని మీద ఉన్నారు. దొరికినట్టు దొరేస్తున్నారు. ఇసుక కానీ, గ్రావులు, మట్టి, మశానం. నీ సొంత భూమిలో నువ్వు మట్టి తీసుకోవాలంటే కూడా, రైతు అన్నోడు తీసుకోవాలంటే కూడా వీళ్ళ కప్ప కట్టవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. లారీలు ఆపించేస్తున్నారు, ట్రాక్టర్లు ఆపించేస్తున్నారు. ట్రాక్టర్కి 2000, 3000 డబ్బులు ఇవ్వాలన్నారు. ఈ రకమైనటువంటి విధంగా దౌర్జన్యంగా వాళ్ళు ఈ కూటమి నాయకులు పనిచేస్తున్నట్టు. రేషను, పేదవాడు తినేటువంటి రేషన్ ఏదైతే ఉందో, ఈ రేషను వీళ్ళు చెప్పినటువంటి వీళ్ళకి అమ్మాలి. ఇది బియ్యం తీసుకోలేనటువంటి వాళ్ళు తీసుకుని మళ్ళీ అమ్మేస్తున్నారు బయట కొంతమంది. అవి వీళ్ళు చెప్పినటువంటి వీళ్ళకి అమ్మాలి.
కేజీకి ఎంత అని ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మెండపేటలో స్పష్టంగా కనపడుతుంది. ఎవరికి ఇవ్వాలి, ఎవరు అమ్మాలి, ఎవరు కొనాలి. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేటువంటి రేషను, ప్రజా పంపిణీకి వచ్చేటువంటి రేషను దోసు తింటున్నారు, ఏది వదలలేదు. కానీ ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళకి గుణపాఠం చెప్తారు. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చెయ్యాలి అని మీరు ఈ మధ్యకాలంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చి రాష్ట్రంలోనే ఒక పెద్ద వైరల్ అయ్యారు. వైరల్ అవడం అంటే కూటమి ప్రభుత్వాన్ని ఒక రకంగా ఇరకాటంలో పెట్టినట్టు అయింది మీకు. అంటే నాకు చిన్న డౌటు, మీకు అవసరమా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేయడం వల్ల? జన సైనికులు నినాదం కదా, వైసీపీగా మీకు ఆ ఇష్యూ ఎత్తుకునే అవసరం వచ్చింది మీకు? అంటే నేనేం ఆ ఇష్యూ ఎత్తుకున్నది కాదు. ఆ సందర్భంగా అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నటువంటి టైంలో నితీష్ కుమార్ గారు కేంద్ర ప్రభుత్వంలోకి వస్తున్నాడు, ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి అతని కొడుకును ఉప ముఖ్యమంత్రిగా పెట్టి ఇతను కేంద్ర ప్రభుత్వంలోకి వస్తున్నాడు. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉప ప్రధానిగా కానీ లేకపోతే రాష్ట్రపతిగా కానీ వెళ్తున్నారని చెప్పేసి ఏబిఎన్ టీవీలో, ఏబిఎన్ ఛానల్లో ఒక స్టోరీ కూడా వేశారు. ఉప ప్రధానమంత్రిగా ఈయన కేంద్రానికి వెళ్ళిపోతున్నారు, లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు అనేటువంటిది ఒక స్టోరీ. అంటే వేరే వాళ్ళు ఎవరో మాట్లాడితే మనం దానికి స్పందించాల్సిన అవసరం లేదు. ఏబిఎన్ లాంటి ఛానల్లోనే స్టోరీ వేసారు, దాని మీద డిబేట్లో కూడా తీసుకున్నారు వాళ్ళు. అది నన్ను అడిగారు వాళ్ళు చిట్చాట్లో, అక్కడ ఉన్నటువంటి విలేకరులు అందరూ అడిగారు. అడిగితే నా అభిప్రాయం నేను చెప్పాను, ఏంటి ఏదైనా మనకిక్కడ నుంచి ముఖ్యమంత్రి గారు కేంద్రానికి వెళ్ళిపోతున్నప్పుడు ఉప ముఖ్యమంత్రి అవ్వటం అనేటువంటిది చేస్తే బాగుంటుంది. లోకేష్ గారు ముఖ్యమంత్రి అనేటువంటిది అక్కడ నితీష్ కుమార్ కొడుకు ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తాడని అంటున్నారు. అదేవిధంగా ఇక్కడ లోకేష్ గారు కూడా ఉప ముఖ్యమంత్రిగా వెళ్ళి ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కాపుల కోరిక తీరుతుంది అనేటువంటి చెప్పాను తప్పితే అది నేను చెప్పేది కాదు, అదేదో ఒక వ్యూహాత్మకంగా చెప్పింది కాదు. ఇప్పుడు కాదు చెప్పడం కాదు, గతంలో కూడా చెప్పాను. ఈ రాష్ట్రంలో కమ్మవారు ముఖ్యమంత్రి చేశారు, రెడ్లు ముఖ్యమంత్రి చేశారు, దామోదర సంజయ్ లాంటి ఆయన ఒకప్పుడు ముఖ్యమంత్రి చేశారు. మా సామాజిక వర్గం నుంచి జనాభా ఉన్నటువంటి మా సామాజిక వర్గం నుంచి కూడా ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఒక కోరిక అయితే నాకు కూడా ఉంది. దాన్నే చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్న నన్ను, అంటే 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతాడని అనుకుంటున్నారా మీరు అన్నారు. అంటే నా అభిప్రాయం ఏంటంటే 21 మంది ఉన్నారా 61 మంది ఉన్నారనేది కాదు, కూటమి అన్నప్పుడు అందరూ సమిష్టిగా కలిసి పోటీ చేశారు. అక్కడ ఒక్కళ్ళు ఉన్నవాళ్ళు కూడా ముఖ్యమంత్రి చేయొచ్చు, చేయకూడదు అనేది ఏముంది. కర్ణాటకలో జేడీఏ నుంచి ఈయన ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు కదా, అవునండి. ఆయన గతంలో ముఖ్యమంత్రి 2 సార్లు చేశారు కదా ఆయన, దేవగౌడ కొడుకు ఆయన. అవునండి, 2 సార్లు ముఖ్యమంత్రి చేశారు ఆయన. కూటమి ప్రభుత్వం నుంచి సమిష్టిగా టీం అది, ఆ టీంలో ఎవరైనా ముఖ్యమంత్రి చేయొచ్చు. 21 సీట్లు వచ్చినాయి. సీట్లు అంకిల్ గారిడి కాదు అక్కడ కావాల్సింది. తర్వాత రెండోది, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో సుమారు 100 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతాడు, ఏదైనా అవకాశం వస్తే ఆయనకి ముఖ్యమంత్రి అవుతే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయంతో కూటమి ప్రభుత్వానికి ఓటేసిన వాళ్ళు ఈ కాపు జాత ఈ రాష్ట్రంలో 100 నియోజకవర్గాల్లో ప్రమాదం అయింది వాళ్ళ యొక్క ఓటింగు సరళి. అటువంటిప్పుడు వాళ్ళందరూ కూడా నేను చెప్పిన కారణంతో అవకాశం వస్తే మా సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి అవుతాడని ఓటేసినటువంటి వాళ్ళు నాతో చాలా సందర్భాలుగా మాట్లాడిన వాళ్ళు మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నది. ఆ రకంగా నేను చెప్పినటువంటిది. కానీ కూటమి ప్రభుత్వంలో ఎవరిని ముఖ్యమంత్రి చేయాలి ఎవరిని చేయకూడదు అనేటువంటిది మమ్మల్ని అడిగేవాల్సిన అవసరం లేదు. మా అభిప్రాయంతో పని లేదు ఎవరికైనా. నా అభిప్రాయం మాత్రం నేను వ్యక్తం చేస్తాను. అది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం కానీ పార్టీ అభిప్రాయం కాదు. అది పార్టీ నుంచి ఇండికేషన్ లేదండి. పార్టీ అభిప్రాయం కాదు, నా వ్యక్తిగత అభిప్రాయం అనేటువంటిది నేను చెప్తున్నాను. 2019లో కాపు డామినేషన్ ఎక్కువ ఉన్న కాన్స్టిట్యున్సీలో
వైసీపీ అభ్యర్థి విజయం సాధించాడు. 24కి వచ్చేసరికి ఆ కాపు కమ్యూనిటీ మ్యాక్సిమం జనసేనకి ట్రాన్స్ఫర్ అయిపోయింది ఓటింగ్. 29లో ఇదే కాపు ఓటింగు ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే వైసీపీకి వస్తాని తిరిగి సొంత గూటుకు వచ్చేస్తారని మీరు ఊహించుకుంటున్నారా? అంటే సొంత గూటుకు వచ్చేస్తారని కదా అప్పుడు ఏదో ఇది నేను చెప్పినటువంటి కారణంతో కూటమిలో ఉన్నాడు కదా చంద్రబాబు, మన పవన్ కళ్యాణ్ గారు, ఏదన్నా అవకాశం వస్తే ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటి ఒక ఆశతోటి ఓట్లేసారు. రేపు ఎలా ఉంటుంది అనేటువంటిది 2029 వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది అనేటువంటిది ఈరోజు మనం ఎలా చెప్పలేం. మీరు చేసేటువంటి పరిపాలనా విధానం మీద ఈ రాష్ట్రంలో మరి మీరు చెప్పినటువంటి హామీలన్నీ అమలు చేసినటువంటి విధానం మీద ఉంటుంది. ఇప్పటికే ప్రజలందరూ కూడా తప్పు చేసామనేటువంటి విధంగా గోలు పెడుతున్నారు అన్ని చోట్లని. ప్రజల్లో కనపడుతుంది మాకు. ఒక విలేకరుగా చాలా కాలం పనిచేసి చాలా సీనియర్ మీరుని. ఈనాడులో నాకు తెలిసి 20-25 సంవత్సరాలు సుమారు పనిచేసి ఉంటారు మీరు, నేను చూశాను. మరి ఇప్పుడు ప్రజల్లో ఎలా ఉందనేటువంటిది మాకంటే మీకే ఎక్కువ తెలుస్తుంది. కానీ దీని మీద ఆధారపడే వాళ్ళు చేసేటువంటి పని విధానం మీద ఆధారపడే రేపు 2029 ఎన్నికల ఫలితాలు అనేటువంటి ఉంటాయనేటువంటిది ఈ సామాజిక వర్గం. నేను ఒకటే చెప్తున్నాను, నాకు ఏం కలిసి వచ్చింది, నాకు ఏం పని జరిగింది అనేటువంటిది కాదు, ఆత్మాభిమానం అనేటువంటిది ముఖ్యం. ఆ ఆత్మాభిమానం, ఆ గౌరవం దక్కట్లేదు అనుకున్నప్పుడు నన్నైనా వదిలేస్తారు, నిన్నైనా వదిలేస్తారు, ఎవరినైనా వదిలేస్తారు. అలాగే సార్, దేనికి ఆశించదు ఈ మా సామాజిక వర్గం అనేటువంటి దేనికి ఆశించదు. మీరు ఒక విషయం ఓపెన్గా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీరు పనిచేశారు, జగన్ గారి దగ్గర కూడా మీరు పనిచేస్తున్నారు, ఓకే అండి, ఒక నాయకుడిగా. అప్పుడు స్టేట్ లీడరే, ఇప్పుడు స్టేట్ లీడరే. అభివృద్ధి ఎవరు బాగా చేస్తారు? సంక్షేమం పక్కనెట్టండి, అభివృద్ధి ఆయన వల్ల అవుతుందా, ఈయన వల్ల అవుతుందా? అంటే ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క రకమైనటువంటి ప్రణాళిక తీసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలకే విపరీతమైనటువంటి కోవిడ్ వచ్చింది. ఈ రాష్ట్రం కాదు, ప్రపంచం అంతా అల్లకొల్లలో అయిపోయింది. కొన్ని లక్షల మంది, కోట్ల మంది చనిపోయారు అప్పట్లో ప్రపంచం అంతా. మన దగ్గర కూడా చాలామంది చనిపోయారు. కానీ ఆ కోవిడ్ వచ్చినప్పుడు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాలు తగ్గిపోయినాయి లాక్డౌన్ ఉండటం వల్ల. ప్రభుత్వం నుంచి పెట్టవలసినటువంటి ఖర్చులు పెరిగిపోయినాయి. ఏదైనా ప్రింటింగ్ మిషన్ ఉండదు ఎవరి దగ్గర డబ్బులు గుద్దేయడానికి. వచ్చే వనరుల్ని ప్రభుత్వం రాబట్టుకోవాలి, దాన్ని సక్రమంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా దాన్ని వినియోగించాలి. ఆ సందర్భంగా చూసుకుంటే ఆదాయం తగ్గిపోయింది లాక్డౌన్ వల్ల, సంస్థలన్నీ మూతపడిపోయినాయి, ఖర్చులు పెరిగిపోయినాయి. హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ, మెడిసిన్ మేనేజ్మెంట్ కానీ, పేదవాడికి సంక్షేమం ఇచ్చేటువంటి ఇది కానీ. మరి లాక్డౌన్లో ప్రజలందరూ ఉన్నప్పుడు కూడా ఆయన బటన్ నొక్కటం మానలేదు, ఆదాయం లేకపోయినప్పటికీ కూడా. ఈ చేనేత కార్మికులు, ఈ మగ్గాలను వేసుకునేటువంటి వాళ్ళు అందరూ తిండి లేనటువంటి పరిస్థితుల్లో సంవత్సరానికి ఒకసారి 24,000 ఇస్తా అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి 2 సార్లు ఇచ్చాడు, 6 నెలలకు ఒకసారి ఆ లాక్డౌన్ టైంలో. ఎందుకంటే పేదవాడిని ఆదుకోవాలి, చేనేత కార్మికుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉందనుకున్నాడు, ఇచ్చాడు. అలాగా హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ ఈ దేశంలో ఎవడో చేయలేనటువంటి విధంగా అప్పట్లో ఇదే ప్రధానమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలని, కోవిడ్ మేనేజ్మెంట్ని మెచ్చుకున్నాను. ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థనే మెచ్చుకున్నటువంటి సందర్భాలు కూడా మనం టీవీల ద్వారా చూసాం. మరి అన్నీ చేసినప్పటికీ కూడా ప్రజలు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అనేటప్పటికీ, ప్రజలు ఒక్కొక్కసారి ఒక్కొక్క నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళ అభిప్రాయం మేరకు ఆలోచన చేస్తారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం నేను అనుకోవటం కేవలం వీళ్ళు కూటమి వాళ్ళు చేసినటువంటి ప్రచారాలు, ఆ విధమైనటువంటి మోసపూరితమైనటువంటి హామీలు, వీటి వల్లే ప్రజల రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆశపడి